నమస్తే, నేను ఇందు. 4 రోజుల విదేశీ పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళైతే ఢిల్లీలో అడుగు పెడుతున్నారు. మరి హస్తినాలో అడుగు పెడుతూనే పలువురు నేతలను కలుస్తున్నట్టు సీఎంఓ అయితే ప్రకటించింది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, మరి చంద్రబాబు నాయుడు గారు మరి 4 రోజుల విదేశీ పర్యటన పూర్తి చేసుకొని ఢిల్లీలో అయితే అడుగు పెడుతున్నారు. మరి అలాగే హస్తినాలో అడుగు పెడుతూనే పలువురు నేతలను కలిసినట్టయితే సీఎంఓ ప్రకటించింది. మరి దీని గురించి ఏమంటారు మేడం? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఆలోచన, రాష్ట్రం అభివృద్ధి అనేది. ఆయనకి ఎలా ఉంటుందంటే 3 రోజులు గ్యాప్ తీసుకోవటం అనేది ఆయనకి ఏదో నెలల తరబడి మనం రెస్ట్లో ఉన్నామా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. చూడండి, వచ్చి రాగానే ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకొక రోజు జట్లాక్కనో అదనో ఇదనో ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు విదేశాల నుంచి వస్తానే. ఇంకా అది కూడా లేదు. ఆయన అర్ధరాత్రి 12 గంటలకి ఢిల్లీలో దిగినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో మినిస్టర్స్ అందరినీ కలవటం, ఒక్కటే ఆయన ఆలోచన ఇప్పటికీ ఏంటంటే అమరావతి డెవలప్ అవ్వాలి, క్యాపిటల్ సిటీ అనేది ఉండాలి. సో దానికి నిధులు కావాలి, దానికి సంబంధించిన మినిస్టర్స్తో మాట్లాడటానికే కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ ఒకటి, సో అది కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించిన మినిస్టర్స్తో కానివ్వండి. ఇలా ఎక్కడికెక్కడ ఆయన టైటు అంటే పని రాక్షసుడు బాబు గారు, ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకూడదు. సో ఢిల్లీలో దిగటం, అక్కడ అంటే ఎలాగో 2వ తారీఖున రాజధానికి మోదీ గారు వస్తున్నారు. సో ఆ లోపలే మినిస్టర్ గారితో కూడా అందరినీ కలిసి సో ఒక క్లారిటీ ఒకటి తెచ్చుకోవటం అనేది కూడా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అంటే దానికి వనరులు చేకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని అన్నిటికీ సంబంధించి ముందే వెళ్ళి అందరినీ కలవటం కానివ్వండి, సో దానికి ఆ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడానికి కూడా అందరినీ ఇన్వైట్ చేయడానికి కూడా ఉంటది కాబట్టి సో అవి కానివ్వండి, ఇవన్నీ కూడా సంబంధించి బాబు గారు ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎక్కడా కూడా అదే అంటారు, ఆయన నిద్రపోరు, కాంప్రమైజ్ అవ్వరు, ఆయన నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు, అధికారులను కూడా నిద్రపోనివ్వరు. సో ఆ రకంగానే ఆయన ఢిల్లీ వెళ్ళటం కానీ జరుగుతుంది, అటు నుంచి అటే వెళ్ళటం. ఓకే. సో మరి ఇప్పుడు ఒక టాక్ అయితే ఉంది మేడం, లైక్ ప్రధాని మోడీ గారు వచ్చే సందర్భంలో వైసీపీ నేతలు ఏదో బాంబు కుట్ర పెడుతున్నారనే ఒకటి టాక్ అయితే ఉంది. దీని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు అలాంటివి చేయటానికి ప్రయత్నించారనుకోండి, సో వచ్చేది ఎవరు? మన ప్రధాని గారు. అలాంటి టైంలో వాళ్ళు కానీ చేశారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చోవటమే అవుతుంది. సో అట్లాంటి ధైర్యం సాహసం చేయకపోవచ్చు, కాకపోతే అల్లర్లు సృష్టించాలి అలాంటి ప్రయత్నాలు అయితే గతంలోనే చేశారు. మోదీ గారు వచ్చినప్పుడు, ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే చేయించారు ఇలాంటివి. ఇప్పుడు అపోజిషన్ లీడర్ కూడా కాదు ఆయన. సో నార్మల్ ఒక ఎమ్మెల్యే, మాజీ సీఎం. సో ఇప్పుడు ఈ స్థాయిలో ఉండిబెట్టి చేశారనుకోండి, అధికారులు ఎవరు కూడా ఆయన మాట విని అంత సాహసం చేస్తారని అయితే అనుకోవట్లేదు. అప్పుడైతే మళ్ళీ ఆయన గెలుస్తాడేమో, ఆయన మాట వినకపోతే మాకేమైనా అది పోస్టులు ఉండవేమో, మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేస్తారేమో, అప్పుడు ఏమైనా సహకరించారో ఏమో తెలియదు. సో అది ఇప్పుడైతే చెయ్యరు. అలాంటిది జరగనివ్వకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అలాంటి ఇన్సిడెంట్లు ఎక్కడా కూడా జరగనివ్వదు. అలా జరగాలని అనుకుంటే మొన్ననే మత ఘర్షణలు చేయాలని ప్రయత్నించారు, చూసాం మనం. ఇంకా నిన్న కూడా ముస్లిమ్స్ వాళ్ళు ధర్నా చేసుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళి విడుదల రజనీ వెళ్ళిపోయి అక్కడ దానిలో ఉండి వాళ్ళకి మద్దతు తెలుపుతాను అని వెళ్తే కూడా వాళ్ళు పంపించేయటం జరిగింది. ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, మా పర్సనల్, మేము అందరం కలిసి చేసుకుంటున్నాం, ఆల్ పార్టీస్, దీనిలో ఒక పార్టీకి సంబంధించింది ఏమీ కాదు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అంటే వాళ్ళకి ఎంతసేపు మత ఘర్షణలు జరగాలి, విధ్వంసాలు రెచ్చగొట్టాలి. సో ఎవరితో వీలైతే వాళ్ళని, మనం ఇంకో మిర్చి యార్డ్లో కూడా చూసాం, వాళ్ళు మిర్చి యార్డ్లో ధర్నా చేస్తామని చెప్పి వెళ్ళి అక్కడ మిర్చి దొంగతనం చేసుకుని వెళ్ళిన గనులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆ మిర్చి రైతుల్ని మిర్చి బాటుకు వెళ్ళిపోవటం కూడా చూసాం. అంటే ఏంటంటే ఎక్కడికెక్కడ వాళ్ళ ఆలోచన ఏంటి, దొరికినంత వరకు దోచేసుకోవటం, విధ్వంసాలు రెచ్చగొట్టడం, అల్లర్లు చేయటం, శవాలు రావటం, దాన్ని పరామర్శించడానికి వెళ్ళటం. ఇది వాళ్ళ బేసిక్ సిద్ధాంతం. ఏదైనా ఉందా అంటే ఇదే వాళ్ళ పార్టీ సిద్ధాంతం. అదే వైసీపీ అంటేనే హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, మత రాజకీయాలు తప్పితే ఇంకేమీ లేదు అనేది అయితే వినిపిస్తుంది నార్మల్గా.
ఎందుకంటే అది కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న మాటలే. ఇప్పుడు మనం చూస్తుంటే వివేకా గారి హత్య కానివ్వండి, అది ఒక నిదర్శనం. సో షర్మిల గారు ఓపెన్ గా చెప్పటం జరిగింది, అది ఏంటి రక్తంతో తడిసిన పునాదులు అని చెప్పింది. సో అట్లా కానివ్వండి, అది మనకన్నా ముందు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు, అవి మనం చెప్పటం కూడా కాదు. అంటే ఒక లీడర్ ఎలా ఉండాలి అనే దానికి మనం ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక లీడర్ ఎలా ఉండకూడదు అనే దానికి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు పక్కన పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులే ముందు విమర్శిస్తున్నారు. అంతే కదా, ఇప్పుడు సొంత తల్లికే మొన్న బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు ట్విట్టర్ వేదిక, షర్మిల గారు చెప్పారు. సో అట్లీస్ట్ అయినా ఒకవేళ ఫోన్ చేసి ఉంటే కూడా అది కూడా బయట వచ్చేసేది, అది కూడా తెలిసేది. సో ఎక్కడా కూడా తెలియలేదు. అంటే ఎంత ద్వేషం పెంచుకుంటారు ఉన్నారు కాబట్టి ఏదేం చెప్పినా కూడా ఎలాగో బయట రీచ్ అవుతుంది. సో ఇంతమంది బయట కూడా మాట్లాడరు కదా, కట్ అయిపోతుంది. ఈ రోజున చూస్తే ఆయనకి ఏం లేదు, ఆయనకి కావాల్సింది ధనదాహం. సో దాని దగ్గరకు వస్తే ఆ ఈగో సాటిస్ఫై కావాలి. సో వాటికి చూసుకుంటే తల్లి లేదు, చెల్లి లేదు, ప్రజలు లేరు, నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, ఎవరు లేరు. అధికారంలో లేకపోయినా కూడా ఇంకా తగ్గలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అది తగ్గదు, అది బై బర్త్ జీర్ణించుకుపోయింది నన్నారాలలో. సో అది తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానంని మార్చుకోలేరు కూడా ఇంకా. సో అది కంటిన్యూ అవుతూనే ఉంటది. ఆయనకి ఎంతసేపు నేను అదే చెప్పేది, మనకు ఒక రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసే సీఎంని చూసాం, ఇదే కళ్ళతో చూసాం, ఇదే కళ్ళతో ఇదే విజనరీ లీడర్ చూసాం, ఇదే డెవలప్మెంట్ కానివ్వండి, ఇదే కళ్ళతో ఇదే దీనిలో ఒక పిచ్చోడి చేతికి రాయిస్తే ఎలా ఉంటది అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అది అట్లా నాశనం చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని అది కూడా చూసాం. సో మనకి ఇక్కడ చాలా పెద్ద వేరియేషన్ కనపడుతూనే ఉంది. ఇద్దరు లీడర్ని తలుచుకున్నప్పుడు అసలు లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలన్న వ్యక్తిని ఎవరైనా చూసినప్పుడు ఖచ్చితంగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారే. మనమే కాదు, ఒక తెలుగు ప్రజలే కాదు, ఇండియా మొత్తం కూడా ఆ ఎగ్జాంపుల్ చెప్పుకునే నాయకుడు కదా. సో ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆయన ఫ్యూచర్ విజన్ ఏంటి అనే తెలిసిన ఇది, అదే మనకి ఎగ్జాంపుల్ మనకు ఆయనే కనపడతారు. నాట్ ఓన్లీ ఒక ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఆయన, అలాంటి నాయకుడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని 3 రాజధానుల్లో నేనే పెడతాను అని అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత డిఫరెన్స్ ఇక్కడ. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన సక్సెస్ అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారు. సో చాలా బాగా చెప్పారు మేడం. లైక్ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ తేడా చాలా బాగా వివరించారు. అలాగే ప్రధాని మోదీ గారి పర్యటన, ఇప్పుడు ఏపీకి వస్తున్న పర్యటన చాలా చక్కగా ఘనంగా జరగాలని చెప్పేసి కోరుకుందాం. నమస్తే. నమస్తే.